సరే ఏదేమైనా పార్టీ యొక్క వాళ్ళ సిద్ధాంతాల గురించి నేను తప్పుపట్టను. కానీ నేనేమంటాను, ఒక ముఖ్యమంత్రిని నేను ఓటేయమంటే ఒక ముఖ్యమంత్రికి ఓటేశారు, నేను ఓటేయమంటే ఒక ప్రధానమంత్రిని చేశారు. ఇలాంటి వ్యక్తులు ఏం చేశారు? రేపొద్దున ఈ వ్యక్తులతో కలిసి 5 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రజల తరపున నువ్వు ఏం పోరాటం చేశావని చెప్పాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? సరే వదిలేయండి, 2014 వరకు వదిలేద్దాం, 2019 కూడా వదిలేద్దాం. 2019 నుంచి ఈ రాష్ట్రంలో ఏమి మీరు పోరాటాలు చేశారు అని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అడుగుతున్నాను నేను. రైతుల సమస్యల కోసం పోరాటం చేశారా? ఎన్నిసార్లు అమరావతిలో పర్యటించావయ్యా పవన్ కళ్యాణ్? నువ్వు ఎన్నిసార్లు దళిత సమస్యల మీద పోరాటం చేశావు? ఎన్నిసార్లు ప్రజా సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేశావు? ఎన్నిసార్లు కరోనాలో విద్యార్థులకి పరీక్షలు పెడుతుంటే విద్యార్థుల తరపున పోరాటం చేసినటువంటి వ్యక్తులు మేము. రాజధాని అమరావతి కోసం పోరాటం చేసింది మేము, రైతుల కోసం పోరాటం చేసింది మేము, ఎలక్షన్ కమిషన్ కోసం పోరాటం చేసింది మేము, జడ్జిల మీద దాడులు జరిగినప్పుడు పోరాటం చేసింది మేము, నిరుద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని పోరాటం చేసింది మేము, అంగన్వాడీ సమస్యల కోసం పోరాటం చేసింది మేము, టీచర్ల సమస్యల కోసం పోరాటం చేసింది మేము, ఆ సమస్యలను పరిష్కరించమని పోరాటం చేసిన మేము. ఇలాంటి సమస్యలన్నీ పోరాటం చేస్తే తగుదనమ్మా అని 2023లో తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చేసి ఈ రోజున రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే నాకు రేపొద్దున డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి, రేపొద్దున మాకు అధికారం ఏమిటంటే ఏంటి సార్? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ సార్? మీరు అధికారం అడగటానికి మీ దగ్గర ఉన్న స్థాయి ఏంటి? అధికారం అడగటానికి మీరు చేసినటువంటి స్థాయి ఏంటి? ఈరోజు మీ కారణంగానే జై భీమ్రావ్ భారత్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది, మీ కారణంగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేలాది మంది దళిత బిడ్డల ఇళ్ల మీద దాడులు చేసి ఒక మంత్రి ఇంటిని తగలబెట్టి కేవలం జనసేన యొక్క అండదండలతోనే, జనసేనకు సంబంధించిన కార్యకర్తలే ఈ రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని కోనసీమ జిల్లాగా పెడితే ఆ కోనసీమ జిల్లాలో మీకు సంబంధించినటువంటి వాళ్ళు, మీ యొక్క కార్యకర్తలు వేలాదిగా అక్కడ మారణ హోమం సృష్టించి ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని ఒక జిల్లాకి పెడితే మారణ హోమం సృష్టించినటువంటి మీరు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారంటే చాలా సిగ్గుసేటు. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డ మిమ్మల్ని గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. 0.5% లేని భారతీయ జనతా పార్టీకి రోడ్డు మ్యాప్, వేల లక్షల మందిలో సభలో రోడ్డు మ్యాప్ అడిగితే జీ హుజూర్ మీరు రోడ్డు మ్యాప్ ఇస్తే తప్ప నేను పరిగెత్తలేని ప్రయత్నం చేస్తున్నాను, నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అమ్మేయాలని చూస్తున్న, రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీకి మీరు ఊడిగం చేస్తూ మీకు రేపొద్దున దళిత బిడ్డలు, ముస్లిం బిడ్డలు, క్రిస్టియన్ బిడ్డలు ఎలా ఓటేస్తారు సార్? సమాధానం చెప్పండి. ఎవరు దీనికి బాధ్యులు? రేపొద్దున మీరు తెలుగుదేశం పార్టీ కలిసి మాలా మాదిగల్ని విభజించినటువంటి రేపొద్దున బిల్లు 2023లో 24వ సంవత్సరంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది దళిత బిడ్డల యొక్క రాజ్యాధికారానికి తూట్లు పొడుస్తున్నటువంటి మీ వితండవాదం, మీ యొక్క కుయుక్తులు ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలు గమనించటం లేదనుకుంటున్నారా? ఈ రోజున ఎస్సీ ఎస్టీ రేపొద్దున ఏబిసిడి క్లాసిఫికేషన్ బిల్లుని, మాలల్ని, మాదిగల్ని మొత్తాన్ని విభజించి వాళ్ళందరినీ రాజ్యాధికారానికి దూరం చేయడానికి భారతీయ జనతా పార్టీ పండుతున్న పన్నాగంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండాని మీ భుజాల మీద తోడుకొని ఈ రోజున ఎస్సీలని ఈరోజు విభజించి వాళ్ళని జీవితమంతా శాశ్వతంగా రాజ్యాధికారంలోనికి రాకుండా చేయాలనే మీ పన్నాగం, చంద్రబాబు నాయుడు పన్నాగం, నారా లోకేష్ పన్నాగం, భారతీయ జనతా పార్టీ పన్నాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగనివ్వం. ఈ ఉద్యమానికి ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైనటువంటి వారసులను మేము దీనికి సారథ్యం వహిస్తాం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాడిని మోసేటువంటి తెలుగుదేశం పార్టీని, జనసేనని ఎట్టి పరిస్థితుల్లో గెలవనిచ్చే ప్రసక్తే లేదు. నెంబర్ 2, దళిత బిడ్డలకు అన్యాయం చేసి, దళిత బిడ్డల పథకాలని రద్దు చేసి ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది దళిత బిడ్డల మారణ హోమానికి కారణమైన వైఎస్ఆర్సీపీని కూడా గెలవనిచ్చే ప్రసక్తి లేదు. మరి ఎవరు గెలుస్తారు శ్రావణ్ గారు? ప్రజలు నిర్ణయించండి. ప్రజల ఆల్టర్నేటివ్ చూడండి. మీరుదంతే మేము, మీదంతే మేము, అంతేనా? ఇక ఆల్టర్నేటివ్ అవసరం లేదా ఈ రాష్ట్రంలో?
ఇక ఎన్ని సంవత్సరాల పాటైనా చంద్రబాబు నాయుడు కమ్మాయిని కాబట్టి ఆయన కోటేద్దాం, జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఆయన కాబట్టి ఈయన కోటేద్దాం, ఇంకో ఆయన బ్రాహ్మణ్ కాబట్టి ఆయన కోటేద్దాం, ఇంకో ఆయన మాదిగ కాబట్టి ఆయన కోటేద్దాం. అంతేగాని మంచి మానవత్వం, మాట, ఒక విఘ్నత, ప్రజల కోసం కష్టపడే తత్వం, ప్రజలకి మంచి పరిపాలన అందించగలిగినటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి విధానం, మన బిడ్డల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల భవిష్యత్తు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల భవిష్యత్తు. ఎంతకాలం అమ్మా పంట పండించి రోడ్డు మీద పడేసుకొని కన్నీళ్లతోటి కడుపు నింపుకొని వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోతారు రైతులు. మాలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, ఆలోచించే వాటికి ఒక అవకాశం ఇవ్వండి. మాలాంటి ప్రభుత్వాన్ని ఒకసారి చూడండి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని చూడండి, పంజాబ్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చూడండి. ఈ రోజున ఢిల్లీ పురవీధుల్లో ఎంత అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కొనసాగుతుందో ఒక్కసారి చూడండి. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వదిలేసి ఇలాంటి దుర్మార్గులు చెప్పేటువంటి కపట నాటకాలకి నుంచి మోసపోయి పక్కకి రండి. ఈరోజు ఒక ఉద్యమం చేయటం, తుర్రుమని హైదరాబాద్ పరిగెట్టడం, అక్కడ ఒక షూటింగ్ చేసుకోవటం, 4 రోజులు పోయిన తర్వాత ఒక 100 మందితోటి మళ్ళీ ఇక్కడికి రావటం, వీళ్ళని పట్టుకోవటం, ఒక 100 కోట్ల రూపాయలు ఆస్తులో బోస్తులో తీసుకోవటం, తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి అని అడగటం, మనకున్న స్టార్డమ్ తరపున, మనకున్నటువంటి సినిమా హీరోయిజం తరపున 10 మందితోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత రాష్ట్ర సమస్యలు గాలి కుదిలేసి నాకేం సంబంధం, రేపొద్దున ఎవడో నాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, ఎవడో నా మాట వినటం లేదు, నేనేం చేసేది, నేనేదో ఓటేయమంటే వేసారా చూద్దాంలే తర్వాత అని మాట్లాడేటువంటి ఒక 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 స్థిరత్వం లేని పార్టీలకి మీరు ఓటేస్తారమ్మా? ప్రజలు ఆలోచించుకోమని చెప్తున్నా. ఏంటయ్యా శ్రావణ్ కుమార్, ఒక న్యాయవాదిగా నువ్వు ఒక పార్టీ పెట్టావు, ఎంత నీ స్థాయి ఎంత? కరెక్టే మీరు అనేది. చాలామంది అడుగుతున్నారు ఏంటి మీ స్థాయి ఏంటి? ఒక పార్టీ పెట్టాను, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుతో ఒక పార్టీ పెట్టాను. 2019 నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల ప్రజా సమస్యలు మీద పోరాటం చేశాం. కేవలం 4 గోడలకు పరిమితం కాలేదు. అనంతబాబు విషయంలో, డాక్టర్ సుధాకర్ గారి అంశం విషయంలో, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు, వరప్రసాద్కి శిరోమండనం చేసినప్పుడు, తర్వాత నంద్యాల్లో అబ్దుల్ సలాం చనిపోయినప్పుడు, చీరాల కిరణ్ కుమార్ చనిపోయినప్పుడు, గడ్డం సీన్ చనిపోయినప్పుడు, ఈ రాష్ట్రంలో అమరావతి రైతుల కోసం పోరాటం చేశాం. కొన్ని వందల సమస్యలు, వేల మందితోటి ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టాం, మహిళలతో మాట్లాడాం, ధర్నా చౌకుల్లో ధర్నాలు చేసాం, సమస్య అంటే ప్రజల దగ్గరికి వెళ్ళాం, న్యాయస్థానాల్లో పోరాటం చేసాం, న్యాయస్థానాల్లో ప్రతి సమస్య మీద పోరాటం చేసాం, న్యాయస్థానాలు కాకుండా ప్రజాక్షేత్రంలో పోరాటం చేసాం, బాధితుల దగ్గరికి వెళ్ళాం, ప్రభుత్వం కొన్ని వందల పాలసీ డెసిషన్ మార్చుకునే విధంగా పోరాటం చేసాం. రాజకీయ పరంగా రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి నడిపేటువంటి రాజకీయ పార్టీ ఎవరి దగ్గర నుంచి 1 రూపాయి తీసుకోకుండా, 1 కప్పు కాఫీ కూడా తాగకుండా, ఒక వ్యక్తిగా ఒక తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పాటు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా పనిచేసినటువంటి వ్యక్తిని నన్ను ఒక్కసారి నమ్మమంటున్నా. నేను ఏ పార్టీ దగ్గర 1 రూపాయి తీసుకోలే, ఏ పార్టీ తోటి నడిచి వాళ్ళు ఇచ్చే సహకారంతో నడవల. నా రక్తాన్ని దారిపోసి రూపాయి, 10 రూపాయి కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి ఈరోజు ప్రజల కోసం ఖర్చు పెట్టాడు. ప్రజలను ఓటు అడిగే హక్కు నాకంటే ఈ రాష్ట్రంలో ఇంకొక రాజకీయ పార్టీకి లేదు సోదరులు. మీరు అతిశయోక్తి అనుకుంటే అనుకోండి,